ఇప్పుడు థమ్స్అప్ బాటల్ల కోకోకోలా, మజా బాటల్ల స్ప్రైటు, పెప్సీ సీసాల లిమ్కా, మిరిండా బాటల్ల ఫాంటా పోషిస్తే తాగుతారా? చల్ గిట్లుందేంది, ఏదో తేడా కొడుతుంది అంటారు పక్క. ఎందుకంటే అప్పుడప్పుడు తాగుతుంటారు కాబట్టి ఏ కూల్ డ్రింక్ ఏ టేస్ట్ ఉంటుంది అనేది ఎరకైతుంది. ఇక ఒక్కొక్కరికి ఒక్కో కూల్ డ్రింక్ అంటే కాయిష్ ఉంటుంది. అట్లనే తాగేటోళ్ళకు సుతా ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉంటుంది. ఎంత ఇల్వగల మందు తాగితే అంత గిరేట్ అనుకుంటారా అన్నలు. గసంటోళ్ళంతా జర మంచి గినాలకి ముచ్చట. హోదాలైతే అన్న పంతనం చూడుండ్రి, 4 పెట్లు పెట్టి మూతికాడికి సీసా వలగొట్టిండు. ఇక మూతను సాఫ్ చేస్తున్నాడు, లోపల సీసా ముక్కలు ఉండకుండా. ఏం లేకుంటే అంత క్లీన్ చేసినాక అసలు కమాయి ఖాళీ బాటలకు చిన్నగా మందంపుతున్నాడు గౌరవ పెట్టి. నిండినాక మూత పెట్టి మీదికెళ్ళి గుద్దుతే కథం బందోబస్తు సీల్ పడ్డది. హైదరాబాద్ కాచిగూడల కాస్ట్లీ బాటల్లో అగ్వ మందు నింపి అమ్ముతున్నాడు కాక. పేరు శ్రీనివాసు, కుటీర పరిశ్రమ లెక్క ఇంట్లోనే కల్తీ మందు తయారు చేసి 2-3 ఏళ్ల కంచెల్లి దందా నడిపిస్తుండట. మరి అడిగిన రేటుకు ఎవరికి ఇయ్యలేదో ఏం పాడో, ఆయనతో ఆప్కారంలో చెవులు ఊరుకొచ్చి దొరికించుకున్నారు. మంచి మంచి బ్రాండ్లు అయి నోరుకు మీదనే ఖాళీ సీసాలు పట్టుకుంటే కొన్ని మందు ఇవన్నీ ఏడుకెళ్ళి తెస్తాడంటే పెద్ద పెద్దోళ్ళు ఇళ్ళ దావతులు పార్టీలు అయితే పోతాడు, తాగి పడేసిన సీసాలు ఇంటికి తెచ్చుకుంటాడు. అలా తక్కువ రేటు మందు నింపి పిరం రేట్లకు అమ్ముతున్నాడు ముద్దుగా. తాగేటోళ్ళు గవన్నీ పట్టించుకుంటారా? రప్ప వేసిందే లెక్కాయే. ఎవలో ఒకరు గుర్తుపడితే అదే ఎక్కువ. కాబట్టి దోస్తుగాడు అగ్వకు పిరం మందు తెస్తున్నాడు, తెలిసినోడు తక్కువ రేటుకి ఇస్తాడని ఆశపడితే గిట్లాగమైతారు. జర చూసుకోండి మరి.